ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం నుండి మరణించి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరిప్పుడు ఈ విశ్వవిద్యాలయంలోకి వచ్చారు. ఇప్పుడు మీ ప్రీతి ఒక్క భగవంతునితో ఉంది. ప్రశ్న: ఏ విధి ద్వారా తండ్రి స్మృతి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది? జవాబు: తండ్రి ఒక బిందువు, మీరు బిందువై బిందువును స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు. ఒకటి పక్కన బిందువు ఉంచితే 10 అవుతుంది, మరొక బిందువు ఉంచితే 100, ఆ తర్వాత 1000 అయిపోతుంది. ఈ విధంగా స్మృతి ద్వారా బిందువు ఏర్పడుతూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతారు. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఈ పాట అర్థం ఎంత విచిత్రమైనది. ఎవరి కొరకు ప్రీతిగా అయ్యారు? ఎవరితో ఏర్పడింది? భగవంతునితో. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధమైన ప్రీతి ఎప్పుడైనా ఎవరితోనైనా ఉంటుందా? ఈ ప్రీతి ద్వారా మరణిస్తామని తెలిస్తే ఎవరైనా ప్రీతిని ఉంచుతారా? పాట అర్థం ఎంత విచిత్రంగా, అద్భుతంగా ఉంది. దీపపు పురుగులు దీపాన్ని ప్రేమించి దాన్ని చుట్టూ తిరిగి తిరిగి అందులో పడి కాలి మరణిస్తాయి. మీరు కూడా తండ్రిని ప్రేమించి ఆ ప్రీతితోనే శరీరాన్ని వదలాలి అనక తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. ఇది కేవలం ఒక్క తండ్రి కొరకే గాయనం చేయబడింది. ఆ తండ్రి వచ్చినప్పుడు వారిని ఎవరు ప్రేమిస్తారో వారు ఈ ప్రపంచం నుండి మరణించవలసి వస్తుంది. భగవంతుని ప్రేమిస్తే మరణించి ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. మనుషులు దాన పుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి భగవంతుని వద్దకు వెళ్ళేందుకు చేస్తారు. శరీరం వదిలే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మృతి చేయమని మనుషులకు చెప్తారు. భగవంతుడు ఎంత పేరు ప్రఖ్యాతులు కలవాడు. వారు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతటిని సమాప్తం చేసేస్తారు. మీరు ఈ యూనివర్సిటీలోకి పాత ప్రపంచం నుండి మరణించి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని అంటారు. తండ్రి నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు దారి చూపిస్తున్నారు. కేవలం నన్ను స్మృతి చేయండి, నేను హెవెన్లీ గాడ్ ఫాదర్. లౌకిక తండ్రి నుండి మీకు ధనం లభిస్తుంది, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. ఆడపిల్లలకు వారసత్వం లభించదు. వారిని అత్తవారింటికి పంపేస్తారు అనగా వారు వారసులు కారు. కానీ భగవంతుడు సర్వ ఆత్మలకు తండ్రి. వీరి వద్దకు అందరూ వచ్చే తీరాలి. తండ్రి వచ్చి ఏదో ఒక సమయంలో తప్పకుండా ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకంటే నూతన ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. పాత ప్రపంచంలో అనేక మంది ఉంటారు. నూతన ప్రపంచంలో మనుషులు కొంతమందే ఉంటారు. సుఖం చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో మనుషులు చాలామంది ఉంటారు. దుఃఖం అమితంగా ఉంటుంది. అందుకే అందరూ నన్ను పిలుస్తారు. గాంధీజీ కూడా పతిత పావన రండి అని పిలిచేవాడు. కానీ వారెవ్వరో తెలియదు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ అని, వారే ప్రపంచానికి ముక్తిదాత అని కూడా తెలుసు. సీతారాములను ప్రపంచంలోని వారందరూ అంగీకరించరు. ప్రపంచమంతా పరంపిత పరమాత్మను ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. దుఃఖం నుండి ముక్తి కలిగిస్తారు. దుఃఖం కలిగించేదెవరు? తండ్రి దుఃఖంనివ్వరు. ఎందుకంటే వారు పతిత పావనులు. పావన ప్రపంచమైన సుఖధామంలోకి తీసుకెళ్లేవారు. మీరు ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా శరీరం ఉన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మనం ఆత్మలమని, పరంపిత పరమాత్మ మనకు వారసత్వం ఇచ్చేందుకు వచ్చారని అర్థం చేసుకోవాలి. మనము
వారి పిల్లలకి అయితే స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గస్థాపన చేస్తారు. మనము విద్యార్థులమని ఎప్పుడూ మర్చిపోరాదు. శివబాబా మధువనంలో మురళి వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఇక్కడ ఉండేది ఆ కర్ర మురళి కాదు. కృష్ణుడు డ్యాన్స్ చేయటం, మురళి వాయించటం ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞానమురళి ఒక్క శివబాబా మాత్రమే వినిపిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేయవారు వస్తారు. తరచుగా పురుషులే పాటలు తయారు చేస్తారు. మీరు శివబాబా స్మృతిని కలిగించే జ్ఞాన గీతాలు మాత్రమే పాడాలి. తండ్రి అంటున్నారు, అల్ఫైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. శివుణ్ణి బిందువు అని అంటారు. వ్యాపారులు బిందువు రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి పక్కన బిందువు ఉంచితే 10 అవుతుంది. మరొక 0 పెడితే 100 అవుతుంది. ఇంకొక 0 పెడితే 1000 అయిపోతుంది. మీరు కూడా అలా శివుణ్ణి స్మృతి చేయాలి. శివుణ్ణి ఎంతెంత స్మృతి చేస్తారో అంతగా సున్నాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు అర్ధకల్పానికి ధనవంతులుగా అవుతారు. అక్కడ పేదవారు ఉండనే ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమను మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనిని సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అని అంటారు. మీ వెంట వచ్చేది ఇదే. మానవులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రత ఉంటే శాంతి, సుఖం, సంపదలు లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు. మొట్టమొదట ఆత్మలైన మీరు పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత పవిత్రంగా అవుతారు. సన్యాసులను కూడా సగం పవిత్రులని అంటారు. మీది సంపూర్ణ సన్యాసం. వారు ఎంత సుఖాన్ని అనుభవిస్తారో మీకు తెలుసు. చాలా కొద్ది సుఖమే ఉంటుంది. ఆ తర్వాత అంతా దుఃఖమే. ఇంతకుముందు వారు సర్వవ్యాపి అనేవారు కాదు. సర్వవ్యాపి అనటం వలన దిగజారుతూ వచ్చారు. ప్రపంచంలో అనేక విధాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆదాయం కావాలి కదా. ఇది కూడా వారికొక్క వ్యాపారం. అన్ని వ్యాపారాలలో పాపం ఉంటుంది. కానీ ఈ వ్యాపారం ధూళి లేకుండా నరు నుండి నారాయణునిగా అయ్యేది. అంటే పాపం లేకుండా నరు నుండి నారాయణునిగా అయ్యేది. ఈ వ్యాపారం ఎవరో చాలా అరుదుగా చేస్తారు. తండ్రికి చెందిన వారిగా అయి దేహ సహితంగా సర్వము తండ్రికి ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు నూతన శరీరాన్ని కోరుకుంటున్నారు. తండ్రి అంటున్నారు, ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయితే మీరు కృష్ణపురానికి వెళ్ళగలరు. మమ్మల్ని పావనంగా చేయండి అని కృష్ణపురంలో అన్నారు. ఇక్కడైతే మానవులందరూ ఓ ముక్తిదాత రండి అని పిలుస్తూ ఈ పాపాత్మల ప్రపంచం నుండి ముక్తిని ఇవ్వమని వేడుకుంటారు. ఇప్పుడు మనల్ని తమ వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అక్కడికి వెళ్ళటం అయితే మంచిదే కదా. మనుషులు శాంతి కావాలని కోరుకుంటున్నారు. శాంతి అని దేన్నంటారు? కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. శాంతి శాంతిధామంలోనే ఉంటుంది. అయినప్పటికీ శరీరం ద్వారా కర్మ చేయాలి. సత్యుగంలో కర్మ చేస్తున్న శాంతి ఉంటుంది. అశాంతిలో మనుషులకు దుఃఖం కలుగుతుంది. అయితే శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. శాంతిధామం మన ఇల్లు అని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. సత్యుగంలో శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది కావాలా లేక కేవలం శాంతి కావాలా? ఇక్కడ దుఃఖం ఉన్నందున పతిత పావనుడైన తండ్రిని కూడా ఇక్కడకు పిలుస్తారు. భగవంతుని కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తిలో ఏమేం చేస్తారో చూడండి. సిడి చిత్రంలో చాలా బాగా చూపించారు. మొట్టమొదట భగవంతుడు అనగా ఎవరో రుజువు చేయాలి. శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ఎవరు తయారు చేశారు? అతని పూర్వజన్మ ఏది? ఈ విషయాలన్నీ చాలా యుక్తిగా అర్థం చేయించాలి.
సేవ బాగా చేసేవారి హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరు బాగా చదువుకుంటారో వారు తప్పకుండా తీవ్రంగా ముందుకు వెళ్తారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. కొంతమంది మందబుద్ధి గలవారిగా కూడా ఉంటారు. మా బుద్ధి తాళం తెరవమని శివబాబాతో ఆత్మ చెప్తుంది. తండ్రి చెప్తున్నారు, బుద్ధి తాళంను తెరిచేందుకే నేను వచ్చాను. కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయి అంటే తాళం తెరుచుకోదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపం చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారినేం చేస్తారు? విద్యార్థులు మేము తక్కువగా చదువుతామని టీచర్కు చెప్తే టీచర్ ఏం చేస్తారు? టీచర్ కృపనైతే చూపించరు, కాకుంటే వారి కొరకు అదనపు సమయాన్ని ఇస్తారు. దానికి మీకు ఆటంకమేమీ లేదు. ప్రదర్శిని తెరవబడే ఉంటుంది. మీరు కూర్చుని అభ్యాసం చేయండి. భక్తి మార్గంలో మాల తిప్పమని కొంతమంది, ఈ మంత్రం జపించమని కొంతమంది అంటారు. ఇక్కడైతే తండ్రి తన పరిచయంని ఇస్తారు. తండ్రిని స్మృతి చేయాలి. దానివల్ల వారసత్వం లభిస్తుంది. కావున మంచి రీతిగా తండ్రి నుండి వారసత్వం పూర్తిగా తీసుకోవాలి కదా. ఇందులో కూడా వికారాల వశమవ్వరాదని తండ్రి చెప్తున్నారు. వికారాల రుచి ఏ కొంచెం మిగిలినా అది మళ్ళీ వృద్ధి చెందుతుంది. సిగరెట్ మొదలైన వాటిని ఒకసారి రుచి చూసినా సాంగత్య రంగు వెంటనే అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత అలవాటును మానటం చాలా కష్టమైపోతుంది. అనేక సాకులు చెప్తారు. అలవాటు పడరాదు. చెడు అలవాట్లను తొలగించుకోవాలి. తండ్రి అంటున్నారు, జీవించి ఉంటూ శారీర భావం వదిలి నన్ను స్మృతి చేయండి. దేవతలకు ఎల్లప్పుడూ పవిత్రమైన భోగును మాత్రమే ఉంచుతారు. కావున మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రమైన భోజనమే తినండి. ఈ రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యి లభించదు. నూనె పదార్థాలు తింటారు. అక్కడ నూనె మొదలైనవి ఉండవు. ఇక్కడ డైరీలో స్వచ్ఛమైన నెయ్యి, నకిలీ నెయ్యి కూడా ఉంచుతారు. రెండిటిపైన స్వచ్ఛమైన నెయ్యి అని రాసి ఉంటారు. కానీ వేలల్లో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వికసించిన పుష్పాల వలె హర్షితంగా ఉండాలి. స్వర్గంలో స్వాభావిక అందం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల వంటి సహజ సౌందర్యం ఇక్కడ ఎవ్వరికీ ఉండదు. వారిని ఈ కన్నులతో ఎవరు చూడలేరు. కానీ సాక్షాత్కారం అవుతుంది. అయినా సాక్షాత్కారం ద్వారా ఉన్నది ఉన్నట్లే చిత్రాలను తయారు చేయలేరు. ఎవరైనా కళాకారునికి సాక్షాత్కారమై వెంటనే కూర్చుని తయారు చేస్తే, కానీ ఇది చాలా కష్టం. అందువలన పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నందున సంతోషంగా ఉంటుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటున్నారు, కామం మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే కదా కృష్ణుణ్ణి పిలిచింది. ద్రౌపదికి 5 మంది పతులు లేరు. నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, రక్షించమని అమ్మ పిలుస్తుంది. 5 పతులు ఎలా ఉంటారు? అలాంటి విషయం ఉండదు. పిల్లలైన మీకు క్షణక్షణం కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అందువలన మార్పు చేయవలసి వస్తుంది. ఏదో కొంత మార్పు చేసి పదాలను రాయాలి. కొద్ది సమయంలో మేము ఈ భారతదేశాన్ని ఫరిస్తాన్గా చేస్తామని మీరు రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. తండ్రి పిల్లలతో అంటున్నారు, తనయుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు, తండ్రి తనయుణ్ణి ప్రత్యక్షం చేస్తారు. కానీ ఏ తండ్రి? శివుడు. శాలిగ్రామాలకి గాయనం ఉంది. శివబాబా అర్థం చేయించిన దాన్ని అనుసరించండి. ఫాలో ఫాదర్ అను గాయనం కూడా వారిదే. లౌకిక తండ్రిని అనుసరించినందున మీరు పతితమైపోతారు. వీరైతే పావనంగా తయారు చేసేందుకు ఫాలో చేయిస్తారు. తేడా ఉంది కదా. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు ఫాలో చేసి పవిత్రులవ్వండి. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానులుగా అవుతారు.
లౌకిక తండ్రిని ఫాలో చేయటం వలన 63 జన్మలు మీరు మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రిని అనుసరించి పైకి వెళ్ళాలి, తండ్రి చేతిలో వెళ్ళాలి. తండ్రి అంటున్నారు, ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. మీరు తండ్రిని తెలుసుకుని తండ్రి నుండి వారసత్వం పొందుతారు. వారు బ్రహ్మలో లీనమవుతామని అంటారు. లీనమవ్వనే అవ్వరు, వారు మళ్ళీ వస్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. మధురాతి మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి. పవిత్రంగా తయారయ్యే వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తారు. అందుకే అనంతమైన తండ్రిని పావనంగా చేయమని పిలుస్తారు. వారు పతిత పావనులు. లౌకిక తండ్రిని పతిత పావనులు అని అనరు. ఆ తండ్రే ఓ పతిత పావన రండి అని భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. వివాహం చేసుకుని పతితం అవ్వమని లౌకిక తండ్రి అంటారు. కానీ పారలౌకిక తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పావనంగా చేసేవారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. భిన్న భిన్న ప్రకారాల పాయింట్లు విచారసాగర మంతనం చేసి అర్థం చేయిస్తూ ఉండండి. ఇదే మీ వృత్తి. పతితులను పావనంగా తయారు చేసేవారు మీరే. పారలౌకిక తండ్రి ఇప్పుడు కూడా పావనంగా అవ్వండి, వినాశనం అతి సమీపంలో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడేం చేయాలి? పారలౌకిక తండ్రి మతంను తప్పకుండా అనుసరించాలి కదా. ఈ ప్రతిజ్ఞ కూడా ప్రదర్శనలో రాయాలి. పారలౌకిక తండ్రిని అనుసరిస్తాము, పతితులుగా అవ్వటం మానేస్తాము, తండ్రి నుండి గ్యారంటీ తీసుకుంటాము అని రాయండి. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రతే. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఖుషి ఉండాలి. తండ్రి మాకు స్వర్గ వారసత్వంను ఇస్తున్నారు. బాబా మరియు చక్రవర్తి పదవి. శివ జయంతి అనగా భారతదేశ స్వర్గ జయంతి అని మీకు తెలుసు. గీతనే సర్వశాస్త్రాల మాత, శిరోమణి, గీతామాత అని అంటారు. వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. గీతా రచయిత శివబాబా. పారలౌకిక తండ్రి ద్వారా పావనంగా తయారయ్యే వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనము ఈశ్వర్య విద్యార్థులమని సదా స్మృతిలో ఉండాలి. ఎలాంటి చీచీ అలవాట్లు చేసుకోరాదు, వాటిని తొలగించుకోవాలి. ఏ కొంచెం కూడా వికారీ సంకల్పాలు రాకూడదు. సెకండ్ పాయింట్, జీవించి ఉంటూ శారీర భావాన్ని మర్చి తండ్రిని స్మృతి చేయాలి. భిన్న భిన్న పాయింట్లను విచారసాగర మంతనం చేసి పతితులను పావనంగా చేయు వ్యాపారం చేయాలి. ఈరోజు వరదానము. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికెట్ ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే ఉన్నత పదవికి అధికారి భవ. సదా సఫలంగా అయ్యేందుకు తండ్రి మరియు పరివారంతో మంచి సంబంధం ఉండాలి. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. తండ్రి, స్వయం మరియు పరివారం. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు చిన్న మాట గుర్తుంచుకోండి. గౌరవం ఇచ్చే రికార్డ్ నిరంతరం నడుస్తూ ఉండాలి. ఇందులో నిష్కాములుగా అవ్వండి. తండ్రిని సంతుష్టపరిచేందుకు సత్యంగా ఉండండి. స్వయం ద్వారా సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతం అనే గీత లోపల ఉండండి. ఈ 3 సర్టిఫికెట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేసేస్తుంది. స్లోగన్. ఎవరైతే చిత్రాన్ని అంటే శరీరాన్ని చూడకుండా చైతన్యాన్ని అంటే ఆత్మను మరియు చరిత్రను అంటే క్యారెక్టర్ చూస్తారో వారే శ్రేష్ఠ చరిత్రవంతులు.
అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఎలాగైతే సర్వ ఆత్మలకు జ్ఞాన ప్రకాశంని ఇచ్చేందుకు సదా శుభభావన మరియు కళ్యాణ భావనను ఉంచుతారో అలా మీ దైవీ సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థితం చేసి సంఘటనా శక్తిని పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకత మరియు ఏకరస స్థితి యొక్క ప్రత్యక్ష రూపం సాక్షాత్కారం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.